హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చి సున్నుండలండి. నేనైతే సంక్రాంతికి సున్నుండలు చేశాను. అప్పుడైతే అప్లోడ్ చేయలేదు, ఎడిటింగ్ చేయలేదని. ఇప్పుడు దాని గురించి అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక దీంట్లో మినపగుళ్ళు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టున్న మినపగుళ్ళు వేసుకున్నాను, అలాగే కొంచెం పొట్టు లేనివి మినపగుళ్ళు అయితే వేసుకున్నాను. మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు అనేవి పొట్టుతో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందుకని పొట్టును అయితే వేసుకున్నాను నేను. ఇలా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలుపుతూ ఉండాలండి, కింద మాడిపోతుంది. ఇలా హీట్గా ఉన్నప్పుడే కొంచెం దీంట్లో రైస్ అయితే వేసుకోవాలి, బియ్యం. ఇలా బియ్యం కూడా వేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి రైస్ను కలిపితే ఆ హీట్కే రైస్ బాగా కొంచెం వేడెక్కుతుంది. ఇది కొంచెం చల్లారాక దీన్ని మిక్సీలో అయితే వేసుకోవాలండి. దీన్ని ఫైన్ పౌడర్గా అయితే చేసుకోవచ్చు. అలా కొంతమంది ఫైన్గా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటారు. నేనైతే ఇక్కడ ఫైన్గా పౌడర్ అయితే చేశాను. మీకు నచ్చినట్టు చేసుకోండి. ఇదిగోండి, నేనైతే ఇక్కడ పౌడర్ అయితే చేసేసాను. మొత్తాన్ని అయితే ఫైన్గా వచ్చింది చూడండి. మీకు నచ్చినట్టు కొంచెం బరకగా ఉన్నట్టు కూడా మీరు చేసుకొని వేసుకోవచ్చు. స్మూత్గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా కొంచెం బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు దాంట్లోకి కొంచెం పిండిని తీసుకొని మనం దీంట్లో బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకోవచ్చు, కొంతమంది చక్కెర కూడా వేసుకుంటారు, కానీ బెల్లం వేస్తేనే హెల్త్కి మంచిది. అందుకని నేనైతే బెల్లం సున్నుండలు అయితే చేస్తున్నాను. 1 కప్పు మినపగుళ్ళకి కొంచెం తక్కువ బెల్లం అయితే వేసుకుంటే కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళైతే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల మనకి అందులో బాగా మిక్స్ అవుతుందండి. మనం చేతిలో కలిపే కంటే ఇలా మిక్సీ చేసి వేసేస్తే తొందరగా మిక్సీలో వేయడం వల్ల తొందరగా కలిసిపోతుంది. ఇలా మొత్తాన్ని అయితే దీంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని చేతితో కొంచెం కలుపుకుంటే ఇంకా మంచిగా కలుస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి, గుండలు లేకుండా. నేనైతే లాస్ట్లో మిక్సీలో కూడా వేసి తిప్పేసానండి. ఇదిగోండి, ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి నెయ్యి అయితే మనం యాడ్ చేసుకోవాలండి. వేడి నెయ్యి వేసుకోవాలి. వేస్తే ఇలా పొంగు రావాలండి దీంట్లోకి. నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి, అది ఆవు నెయ్యి. ఇదిగోండి, ఇలా వేస్తుంటే పొంగుతుంది చూసారా? అలా పొంగాలన్నమాట. అలా పొంగితే లడ్డు మంచిగా వస్తుంది. కొంచెం నెయ్యి హీట్ అయి ఉంటుంది కాబట్టి ఇలాగ స్పూన్తో కలిపిన తర్వాత చేత్తో ఉండలు చుట్టుకోవడమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ కూడా, ఎవరైనా తినొచ్చు. చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీకి అయితే పెడితే ఇంకా హెల్త్కి చాలా మంచిదండి. రోజుకొకటి మీ పిల్లలకి పెడితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పిల్లలు స్వీట్స్ అంటే ఎక్కువగా తింటారు కదా, ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. చూసారా? ఇలా కలుపుకొని అన్నిటినీ ఉండలైతే చేసుకోవాలి. మీకు నెయ్యి సరిపోకపోతే మధ్యలో కలుపుకుంటూ ఉండలైతే చేసుకోవాలన్నమాట. ఇలా ఉండల్ని చుట్టుకొని బౌల్లో పెట్టుకోవడమేని. అంతేనండి, చాలా సింపుల్ అండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేనైతే ఇందులో యాలకులు ఏమీ వేయలేదండి. నచ్చితే మీరు వేసుకోవచ్చు. నేను సంక్రాంతికి చేసింది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి కాలేదు. అందుకనే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సంక్రాంతికి సున్నుండలు అయితే చేశాను, బెల్లం సున్నుండలు. చాలా బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.